బ్రేకులు లేని దందా, రూల్స్ పాటించని ప్రైవేట్ బస్సులు చర్యలు తీసుకోవడంలో రవాణా శాఖ అధికారుల అలసత్వం అంటూ కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ట్రావెల్ సంబంధించిన సంస్థలు ఉంటాయి కదా, ఆ ఏజెన్సీలో సంస్థలో లేకపోతే ట్రావెల్ బస్సులు నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా రవాణా శాఖకు కోట్ల రూపాయల కమిషన్లు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇక ప్రికాషన్ తీసుకుంటారు చెప్పండి? ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది కాబట్టి దీనిపై చర్చ జరుగుతుంది. యాక్సిడెంట్ జరగలేదు అనుకోండి, చర్చ జరుగుతుందా? నిబంధనలు పాటిస్తున్నాయి బస్సులన్నీ కూడా. ఒకసారి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బేరీజ్ చేసుకోవాలి. బేరీజ్ చేసుకొని ఆదేశాలు, చాలా స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేయాలి. చేస్తాడా? ఎందుకంటే ఆయన కూడా పెద్ద ఎత్తున ముడతాయి కదా డబ్బులని. ప్రమాదాలు జరిగినప్పుడే చట్టాలు గుర్తుకొస్తాయి. కనీస ప్రమాదాలు పాటించని ఏజెన్సీలు 3 స్టేట్స్లో ఏ ప్రభుత్వం ఉన్నా నెలకు ఒక్కో బస్సుకు 10,000 రూపాయలు. తెలంగాణలో 600 ట్రావెల్ బస్సులు రూట్ పర్మిట్ను పట్టించుకోకపోవడంతో ఖజానాకు గండి. పక్కదారి పడుతున్నటువంటి 1 నేషన్ 1 పర్మిట్ స్టేజ్ క్యారేజ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టా లేనట్ట ట్రావెల్ దందాపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ కథనం అంటూ చూస్తా ఉన్నాం. అంటే 600 ట్రావెల్ బస్సులు, దాదాపు 1000కి పైగా ట్రావెల్ బస్సులు ఉంటాయి. నెలకు 10,000 రూపాయలట. ఎన్ని కోట్లు ఇస్తున్నారో ఒకసారి చూడండి. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ఆగడాలు అన్నింటి కావు. రూల్స్ను పాటించకుండా ఉండేందుకు ఏజెన్సీల మాఫియా నెల కోట్లాది రూపాయల ముడుపులు ఇస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. లంచాలు తింటుండటంతో ప్రయాణికుడి రక్షణ గాల్లో కల్పిస్తున్నారు. ఘోర ప్రమాదాలు జరిగినప్పుడే తూతు మంత్రంగా నిబంధన గుర్తు చేశారు. ఆ తర్వాత రూల్స్ గిల్స్ జాంతన్నాయి అంటున్నారు. ఒక్కొక్క ట్రిప్కు 30,000 అదనంగా ఆదాయం సమకూర్చుకునేందుకు అడ్డదాలు తొక్కుతున్నారు. నెలకు బస్సుకు 10,000 చొప్పున ఒక్కొక్క రాష్ట్ర మంత్రికి చేరవేసి 3 పువ్వులు 6 కాయలుగా ఇల్లీగల్ బిజినెస్ పెంచిపోతున్నారు. సో చూడండి, నెలకు 10 కోట్ల రూపాయలు కమిషన్లు ఇస్తున్నారు. అంటే వీళ్ళందరికీ ఈ ట్రావెల్ సంస్థలు ఉన్నాయి కదా, ఈ ట్రావెల్ సంబంధించినటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో ఈ ఒక 20-30 ఉంటాయండి. 20-30 ఉంటాయి. 20 నుంచి 30 సంస్థలు ఉంటాయి. ఒక్కొక్కరికి 10 బస్సుల నుంచి 100 బస్సుల వరకు ఉంటాయి. ఒక్కొక్కరికి 10 బస్సులు 2 బస్సులు అట్లా మొత్తానికి 100 బస్సులు దాకా ఉంటాయి. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక ముఠాగా ఏర్పడతారు. ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడే ఏం చేస్తాడు, ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రికి రవాణా శాఖ మంత్రికి, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రికి ఇద్దరి దగ్గరికి పోయి ఇగో 10 కోట్ల రూపాయలు మీకు ఇస్తాం, 10 కోట్ల రూపాయలు మీకు ఇస్తాం. సో మా బస్సులు ఏం తిరిగినా, ఎప్పుడు తిరిగినా, ఎట్లా తిరిగినా కొంచెం వెసులుబాటు కల్పించండి అని చెప్పేసి వస్తాడు. ఈ ట్రావెల్ సంబంధించినటువంటి వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్క బస్సుకు 10,000 రూపాయలు ఈయనకు ముట్ట చెప్తారు. 10,000 రూపాయలు ముట్ట చెప్తారు. ఈయన ఇవన్నిటిని కలెక్ట్ చేసుకొని 10,000 నుంచి అంటే ఒక్కొక్క రాష్ట్రానికి టీఎస్కి ఒక 10,000, ఏపీకి ఒక 10,000 ఇట్లా ముట్ట చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు, ఇవన్నీ డబ్బులు కూడా ఒక 10 కోట్లు అటు 10 కోట్లు తెలంగాణకు సంబంధించినటువంటి దానికి ఇచ్చేస్తారు. అయిపోతుంది. ఇక ఈ అన్నీ చేసిన తర్వాత, ఇంత డబ్బులు ఇచ్చిన తర్వాత రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తారా? రవాణా శాఖ అధికారులు ఆ బస్సుల యొక్క క్వాలిటీ ఏంది, నాణ్యత ప్రమాణాలు ఎట్లున్నాయో చెక్ చేస్తారా? అసలు దానికి నిజంగా ఆ బస్సుకి ఫిట్గా ఉందని చెప్పగలుగుతారా? చేపిస్తారా? టెస్ట్లు చేస్తారా? ఏది ఉండదు. ఇదంతా ఒక దందా, భారీ దందా ఇదంతా. సో దేశంలో టూరిస్టుల ప్రయాణానికి ఇంటర్ స్టేట్ పర్మిట్ల ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది 1 నేషన్ 1 పర్మిట్. ఇది నిర్దిష్ట రూట్ ఎంచుకొని అదే రూట్లో ఆయా రాష్ట్రాలు దాటుకుంటూ వెళ్ళాలి. కానీ మన తెలుగు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు దాన్ని అడ్డు పెట్టుకొని స్టేజ్ క్యారేజ్ ప్యాసింజర్స్ నడుపుతున్నారు. ఆయా రాష్ట్రాల బోర్డర్లో చెల్లించాల్సిన ట్రిప్ డబ్బులు చెల్లించడం లేదు. ఒక్కొక్క సీటుకు ఆయా రాష్ట్రాల వారీగా పర్మిట్ రుసుం చెల్లించాలి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఈ రూల్స్ పాటించడం ఆరోపణలు ఉన్నాయి. సో వాస్తవం ఇది. అన్నీ అదే పరిస్థితి. 1000 బస్సులు కోట్ల రూపాయల దందా జరుగుతూ ఉంది. అంతా కూడా రవాణా శాఖలో సమాచారం ఇస్తూ కనిపించని సమాచార హక్కు బోర్డు, పాత బోర్డులో రిటైర్మెంట్ అయిన మారని పేర్లు, ఎస్టీఏ కమిషనర్ ఆఫీసులో ఇంత తీరు, ప్రజలకు ఏం సమాచారం ఇస్తారనే చర్చ. ఏముంటుంది? అంత అధ్వాన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో.